మహేష్ బాబు క్యారెక్టర్ ఎప్పుడైనా చూసారా? తలదించుకొని, వంగిపోయి, చేతులు కట్టుకొని, ఎదుటి మనిషిని గాని, ఎదుటి సిట్యుయేషన్‌ని బట్టి గాని, నేను తక్కువ అన్నట్టు ఒక పిరికితనం ఎప్పుడు కనిపించదు. ఏ అమ్మాయైనా యెస్ మగాడంటే ఇలా ఉండాలనుకుంటది. ఈస్ ఆల్‌వేస్ ఆన్ పర్పస్. మహేష్ బాబు దగ్గర నేను నేర్చుకున్నాను ప్రతి మగాడి లైఫ్‌లో పర్పస్ ఉండాలి. నెవర్ బెగ్ ఫర్ లవ్. నాన్న కోసం, నాన్నమ్మ కోసం కబుర్లు చెప్పి మహేష్ బాబు ఎప్పుడు చీట్ చేయడు. నా వీడియోలు చిన్న పిల్లల కోసం చేస్తున్నాడు. 18 ఏళ్ళు దాటిన పిల్లలు మాత్రమే ఈ వీడియోలు చూడండి. మహేష్ బాబు క్యారెక్టర్ ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ నుంచి మహేష్ బాబు ప్లే చేసిన ఏ మూవీ అయినా, ఏ రోల్ అయినా ఈ 4 క్వాలిటీస్ కామన్‌గా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అవి చూస్తా పెరిగిందని యెస్ హీరో అంటే ఇలా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. నేననే కాదు ఏ అమ్మాయైనా యెస్ మగాడంటే ఇలా ఉండాలనుకుంటది. ఏ అబ్బాయినా వాడి సైకి డీప్ వితిన్ నుంచి నేను అలాగే ఉండాలి. నేను అలాగే బ్రతకాలని కోరుకుంటాను. ఆ మహేష్ 4 బాబు క్వాలిటీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ ఆల్‌వేస్ ఆన్ పర్పస్. ఒక పర్పస్ పెట్టుకొని ఆ ఎయిమ్ వైపు మూవ్ అవుతూ ఉంటాడు. ఒక్కడు కబడ్డీ ఆడాలి, నేషనల్స్ కొట్టాలి, జాబ్ కొట్టాలి. అతిథి అమృత వాళ్ళ పేరెంట్స్‌ని చంపిన వాడిని పట్టుకొని చంపాలి. లైక్ మహేష్ బాబు ఎప్పుడూ ఒక పర్పస్ ఉంటది. ఆ పర్పస్ వైపు మూవ్ అవుతూ ఉంటాడు. ప్రతి మగాడి లైఫ్‌లో పర్పస్ ఉండాలి. ప్రతి మనిషి లైఫ్‌లో పర్పస్ ఉండాలి. సెకండ్ థింగ్ హి నెవర్ బెగ్స్ ఫర్ లవ్. నా పర్సనల్ లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఆర్ ఎక్స్ ఫ్రెండ్స్ దీనికి కొంచెం అఫెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మహేష్ బాబు దగ్గర నేను నేర్చుకున్నాను. ఐ నెవర్ సా హిమ్ బెగ్ ఫర్ లవ్. మనం ప్రేమించిన మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, అది మనకి భరించలేని బాధనిచ్చినా, మనం బాధపడొచ్చు గానీ, వి నెవర్ బెగ్ దెమ్ టు స్టే. ఎందుకంటే అడుక్కున్న తర్వాత వాళ్ళు మనతో ఉండే లవ్‌కి ఆ సోల్ ఉండదు. ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు. వాళ్ళేదో జాలితో ఉన్నట్టే గానీ లవ్ ఉండదు. సో, నెవర్ బెగ్ ఫర్ లవ్ అండ్ నెవర్ సా హిమ్ బెగ్ ఫర్ లవ్ ఎక్సెప్ట్ ఫర్ ఇన్ వన్ మూవీలో మాత్రమే అడుక్కుంటాడనుకుంటా. 'సమీరా మా అమ్మ నాన్నలని వదిలేస్తాను, నా గతాన్ని వదిలేస్తాను, నువ్వే నాకు ఇంపార్టెంట్ సమీరా' అని చెప్తాడు. విచ్ ఐ డోంట్ లైక్. బట్ ఆ క్యారెక్టర్, ఆ మూవీ ఏమో ఆ ఒక్క సినిమా తప్పితే ఎప్పుడూ ఒక అమ్మాయి వెంట పడి, నువ్వే నా లైఫ్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని తన మిషన్ వదిలేసి ఒక మహేష్ బాబు అమ్మాయి వెంట పడటం గానీ, టైమ్ వేస్ట్ చేయటం గానీ మహేష్ నెవర్ బాబు డస్ దట్. థర్డ్ థింగ్ లాయల్టీ. మహేష్ బాబు ఎప్పుడు చీట్ చేయడు. నాన్న కోసం, నాన్నమ్మ కోసం అని కబుర్లు చెప్పి హి నెవర్ డస్ దట్. హి ఈస్ ఎ వన్ వుమెన్ మ్యాన్ అండ్ ఇఫ్ ఐయామ్ విత్ యూ, ఐయామ్ విత్ యూ అన్నట్టుంటాడు. అలాగని అమ్మాయికి ఓవర్ ప్రయారిటీ ఇచ్చి తనని పెడెస్టల్ మీద పెట్టి నువ్వే దేవత, నువ్వే నా సర్వస్వం అన్నట్టు చూడడు. నువ్వు పక్కకెళ్ళిపో నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు కాకపోతే తను అన్నట్టు ఉండడు. ఒక అమ్మాయితో ఉంటే ఆ అమ్మాయితో లాయల్‌గా ఉంటాడు. విచ్ మహేష్ ఇస్ బాబు వెరీ గుడ్. మహేష్ బాబు నెక్స్ట్ మహేష్ మోస్ట్ బాబు ఇంపార్టెంట్ హిస్ కాంపిటెన్స్. మనోడు బక్కోడే. మనోడి ఫైట్‌లు కొంచెం హార్డ్‌గా ఉంటాయి. నాకంత సెట్ అయినట్టు అనిపిచ్చవు. బట్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ ఆ యాటిట్యూడ్ ఉంటది చూసావా? హీస్ నెవర్ అఫ్రైడ్. తలదించుకొని, వంగిపోయి, చేతులు కట్టుకొని, ఎదుటి మనిషిని గాని, ఎదుటి సిట్యుయేషన్‌ని బట్టి గాని, నేను తక్కువ అన్నట్టు ఒక పిరికితనం ఎప్పుడు కనిపించదు. ఎక్సెప్ట్ ఫర్ ఇన్ 'నిజం' మూవీ. విచ్ ఈస్ బ్యూటిఫుల్ మూవీ. అసలు హీరో అంటే ఎలా ఉండాలి అని చెప్పడానికి అదొక పర్ఫెక్ట్ మూవీ. 'నిజం' అనే ఒక్క మూవీ మీద ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేయొచ్చు. బట్ అది పక్కన పెడితే ఎప్పుడు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ తీసుకో, పోలీసుల దగ్గరైనా, గూండాల దగ్గరైనా, పొలిటీషియన్స్ దగ్గరైనా ఎవ్వరి ముందు తగ్గడు. ఆహ్, నేనేంటో నాకు తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ అనేది నిజమైన కాంపిటెన్స్ నుంచొచ్చిద్ది. నేనేమన్నా చేయగలనని నాకు తెలుసు కాబట్టి, నా మీద నాకున్న నమ్మకాన్ని బట్టి ఆ కాన్ఫిడెన్స్ ఒస్తది. అంతేగాని ఏదో షో చేయటానికి, ఎవడి ముందో చూపించుకోవడానికి వచ్చే ఫేక్ కాన్ఫిడెన్స్ కాదది. ఆ కాంపిటెన్స్ దట్ ఈస్ రియల్ హీరోయిక్ క్యారెక్టర్. సో, ఇలా ఈ 4 క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి ఊహ తెలియక ముందు నుంచి చూస్తూ పెరిగిన నేను తెలుసో తెలియకో కాన్షియస్‌లీ ఆర్ సబ్‌కాన్షియస్‌లీ యెస్ హీరో అంటే ఇలా ఉండాలి. నేను ఇలా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. అండ్ ఫ్యానిజం అంటే అదే. ఒక మనిషిలో ఉన్న మంచి క్వాలిటీస్‌ని ఒక ఐడియల్‌గా పెట్టుకొని దాని వైపు వెళ్ళటానికి, దాన్ని మన లైఫ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి చూడాలి. అంతేగాని ఒక మనిషిని ఐడియల్‌గా చేసి వాడు ఏం చెప్పినా రైటే. వాడు సిగరెట్లు తాగితే నేను సిగరెట్లు తాగుతా. వాడు గొడవలు చేస్తే నేను గొడవలు చేస్తా. వాడు రాజకీయాల్లో ఏదన్నా పార్టీకెళ్తే నేను ఆ పార్టీకి జిందాబాద్ కొడతా. థాట్ ఈస్ నాట్ ఫ్యానిజం. ఒక ఐడియల్ అంటే ఏంటి? మనల్ని మించిన మనల్ని మించిన ఒక పవర్ దాన్ని మనలో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి చూడాలి. అది ఐడియలిజం అంటే. అది ఫ్యానిజం అంటే.
మహేష్ బాబు సినిమాలనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా అతని ఫిలాంథ్రఫీ మనకు తెలిసింది. ఎన్ని హార్ట్ సర్జరీస్ చేపించాడు, తను ఎలా ఉంటాడు. ఈ సినిమాలో గుంటూరు కారం ఆడియో లాంచ్లో ఎప్పుడో శ్రీలీల చెప్తుంది, ఒక బంగారపు బొమ్మని చూసినట్టుంది. దట్స్ కరెక్ట్గా గుర్తులేదు కానీ దట్స్ ఎ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. తను పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటాడని అందరు ఎలా చెప్పారో మనకు తెలుసు. హీఈస్ ఎ వెరీ గుడ్ ఐడియల్ టు బీ. బట్ ఒక మనిషికి కాదు, అతని క్యారెక్టర్కి, అతని క్వాలిటీస్కి. I can proudly say I am a fan of Mahesh Babu.